హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని అయితే తీసుకొచ్చేసా. జాతి రత్నాలరా మీరు అనడానికి నిదర్శనం వీళ్ళ వీడియోసే. సో కొంతమంది వీడియోస్ చూస్తుంటే ఫస్ట్లో ప్రొఫైల్ కొంచెం బాగానే అనిపించింది. బట్ కొన్ని ఇంకా 2 వీడియోస్ చూసేసరికి అద్భుతాలు, ఆణిముత్యాలు ఇలాంటివన్నీ బయటకు వచ్చేవి. బట్ ఎందుకన్నా ఇలాంటి వీడియోలు కూడా చేస్తాను అంటే మన ఛానల్లో కొన్ని వీడియోస్ తప్పదు, సో చేయాల్సి వస్తుంది. అలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్, సో ఆవిడ నోటంటే వచ్చే ఆణిముత్యాలు ఎందుకు వస్తాయి అనేది ఆవిడ నోటంటే తెలుసుకుందాం. సో రేణు గారు అయితే మనతో పాటు ఉన్నారు, కాస్త మాట్లాడిద్దాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. సాంప్రదాయిని అదే ఆ డ్రెస్లో అంత పద్ధతిగా ఉన్నారు. సో డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదామా? ఇంక ఏంటి సంగతులు, పిల్లలు బాగున్నారని అడగాల? నాకు పిల్లము లేదు, పిల్లలు లేరు. ఎందుకంటే నేను అమ్మాయిని కాబట్టి నన్నే ఒకటి చేసుకోవాలి. అద్భుతమైన జోక్ వేశారు. ఈ రోజు నవ్వుకుందాం, ఫుల్గా సరే. నవ్వుకోవాలి. ఏంటి సంగతి మరి? అంటే సొసైటీని ఉద్ధరిద్దాం అనుకుంటానరా, లేకపోతే ఏంటి మీ పరిస్థితి? నేనేం ఉద్ధరియాలనుకోవట్లేదు. మరి ఎందుకు బూతులు కంటెంట్ ఎంచుకున్నావు? బూతుల కంటెంట్, మంచి కంటెంట్ తీసిన అది చూడలేదు కాబట్టి ఈ వేలోకి రావాల్సి వచ్చింది. అంటే మంచి కంటెంట్ సొసైటీలో చూడరని నువ్వు అనుకుంటానువా? చూస్తారు, ఎవరో కొంతమంది చూస్తారు. ఆ కొంతమంది ఫస్ట్ కానుండి ఉన్న వాళ్ళు చూస్తారు. ఇక యూస్ అయితే వెళ్ళవు, జనాల్లోకి అయితే వైరల్ అవ్వవు. చదువుకున్నావు నువ్వు? చదువుకున్నా. మన చిన్నప్పుడేమో 10 మంది మనల్ని తిట్టుకున్న వాళ్ళకన్నా ఒక్కరు మనం మెచ్చుకుంటే చాలు అని అంటారు, విన్నావా? సో 10 మంది వేస్ట్ గాళ్ళు వచ్చే వ్యూస్ కన్నా ఒకరు మంచిగా అబ్బా ఏం చెప్పావరా అనే వ్యూస్ చాలా ఇంపార్టెంట్. మంచి పని చేసి సక్సెస్ అవుతావు అయితే నువ్వు లైఫ్లో. నేను ఎలాగోలాగా అవుతాను, కానీ నా తిప్పలేవో నేను పడతాను. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్టార్టింగ్లో నువ్వు వీడియోలు చేసినప్పుడు కొంచెం పద్ధతిగానే ఉన్నాయి. స్టార్టింగ్లో కొంచెం పద్ధత, అసలు ఎంత పద్ధతిగా చేసినా నువ్వు చూసినావు నువ్వు? మరి కొంచెం పద్ధతి అంటే పద్ధతిలోనే ఉన్నాయి. మంచిగా తీసిన వీడియోలు అవి ఎవరు దేకలేదు కాబట్టే నేను ఇట్లా రావాల్సి వచ్చింది. ఇట్లాని కాదు, ఇట్లా చేసినా కూడా నేను చేసేదానికి ఒకదానికైనా అన్నిటికీ మెసేజ్ పాస్ చేస్తాను నేను. కాదు, ఇప్పుడు ఎప్పటి నుండి వ్యాధి? ఏ వ్యాధి? డబుల్ మీనింగ్ రావాలి, డబల్ మీనింగ్ కాదు, సొసైటీని ముంచాలి, మిగతా వాళ్ళని తెంచాలి, బాడుకోవాలని తెంచాలి అనే అలాంటి వ్యాధి ఎప్పటి నుండి వచ్చింది? డబల్ మీనింగ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది ఉన్నట్టు కుల్లా మాట్లాడతా. నా నోటి వెంట బూతులే వస్తాయి, బూతులే మాట్లాడతా నేను. సొసైటీలో తెంచాలి, నటించాలి, పెంచాలి అని అయితే నేను రాలే. సొసైటీని తెంచాలి, పెంచాలి అని వస్తే స్క్రీన్ మీద నటించి ఒక 2 మాటలు మంచి డైలాగులు కొట్టి ఒక BGM వేస్తే చాలు, వాళ్ళే చూస్తారు. కానీ నేను అయితే ఎవరిని చేస్తలేను, డైరెక్ట్ మాట్లాడుతున్నా కుల్లా. చూసేవాళ్ళని ఇప్పుడు అలా అంటారువా? చూసేవాళ్ళని అలా అంటానువా? చూసేవాళ్ళని అంటున్నావా అంటే చూసేవాళ్ళని కాదు. జనాలు ఎప్పుడైనా సరే ఒక మంచి మాట కంటే ఆ మంచి మాట ముందు నటించి ఒక సాడ్ BGM వేసి ఒక మంచి బాధన్న పాట వేసి కొట్టిన అనుకో దమ్ చేస్తారు, వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆడు ఉన్నది లేదు, సచ్చింది లేదు. నేను చెప్పేది అయితే రియలే కదా, తీసుకొచ్చి చెప్తుండే. సరే, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్ లాగా వద్దాం. నువ్వు ఎలాగా ఫేమస్ అవ్వలేదు, నీ వీడియోస్ చేస్తే ఎలాగా ఫేమస్ అవ్వవు, తెలుసు నీకు. ఎన్ని సంవత్సరాలు ఫేమస్ రాదు. ఒక అమ్మాయిని పట్టుకొని, కొంచెం ఫేమస్ అయిన అమ్మాయిని పట్టుకుంటే నువ్వు కూడా ఫేమస్ అవ్వచ్చు అని ఒక అమ్మాయిని టార్గెట్ చేసావని అంటాను. బాగా చెప్పిన. ఆమెనే నా 100 వీడియోలు ట్రోల్ చేసింది. అదెవరు? నువ్వు దాని పేరు చెప్పడానికి సిగ్గు అవుతుంది నీకు. సిగ్గు నాకేం లేదు, నేను చెప్తా. అది నా వీడియోలు ట్రోల్ చేసింది. ఒక అమ్మాయిని నువ్వు పట్టుకొని, అది నా వీడియోలు చేసింది ట్రోల్. ఇప్పుడు నా ఫాలోవర్స్ అడుగుతావా, నువ్వు ఎవరిని అడుగుతావో అడుగు, చెప్తారు. అది నన్ను ట్రోల్ చేసి అది ఫేమస్ అయింది, దాన్ని నేను ట్రోల్ చేసినానా? అంటే స్టార్టింగ్ లో నీ వీడియోస్ ఉన్నాయి కదా. ఆ దుడుక నన్ను చేసింది. నువ్వేం చూసినావు వీడియోలు? నేను చూసా. అంటే నువ్వు చేసిన వీడియోల్ని తను ట్రోల్ చేసింది, దానికి కౌంటర్ గా నువ్వు చేస్తున్నది. అవుమలా ఇప్పుడు నేను ఇంకా 10 సార్లు కొట్టి అది 10 సార్లు నీకు కంట్లో ఏలు గుచ్చితే, ఎవరన్నా వచ్చి నీ కంట్లో ఏలు గుచ్చితే నీకు మంచి దిల్ ఖుషి అవుతుందా? మళ్ళా చెప్పు, కూర్చిపించుకుంటావా? ఈ కంట్లో గుచ్చిర్రు అనుకో, ఏ వద్దురా ఈ కంట్లో కూడా కూర్చుంటావా? లేకపోతే తర్వాత కత్తి పట్టుకొచ్చి కడుపులో గుచ్చిర్రు అనుకో కూర్చిపించుకుంటా. కాదు, ఇప్పుడు ఒకటి నీకు ట్రోల్ చేసినప్పుడు నువ్వు అప్రోచ్ అయ్యావా, మెసేజ్ చేసావా? నేను దానికి మెసేజ్ చెయ్యలే. నేను దాని వీడియో ఎప్పుడైతే ట్రోల్ చేసినా అది నన్ను బ్లాక్ చేసింది. చేయకోక నాకేంది, నాకు ఇంత కూడా పరగబడదు. మరి నీ వీడియోల మీదే ఎందుకు టార్గెట్ చేసింది? అది నన్నే కాదు, అందరిని, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని ట్రోల్ చేస్తుంది.
సో నీవైతే ట్రోల్ చేస్తూ ఆ అమ్మాయి అయితే ఫేమస్ అయిందంటావు. అయింది. తను ఫేమస్ అవడానికి నువ్వు ఒక్కదాని నేను ఒక్కదాన్ని కాదు, అందరు వీడియోలు చేస్తుంది. రాజు డేంజర్ చేసింది, చింటూ మోడల్ గాని చేసింది, నన్ను చేసింది, నా వీడియోలు ఎక్కువ చేసింది అంతే. కానీ మీరంతా